దత్త సంప్రదాయంలో 16వ సంఖ్యకు అమితమైనటువంటి ప్రాశస్త్యం ఉంది. దత్తాత్రేయుల వారికి 16 సంఖ్యతో అత్యంత అవినాభావ సంబంధం ఉన్నది. వారు నిత్యం మార్కండేయునిలాగా 16 సంవత్సరాల వయసు గల వారిగా భాసిస్తూ ఉంటారు. సంఖ్యాశాస్త్రంలో 16కు ఒక విశిష్టత ఉన్నది. 16లోని 1ని 6ను కలిపినట్లయితే 7 సంఖ్య వస్తుంది. ఆ సంఖ్యను సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మకు అవ్యక్తంగా ఉన్న అనంతశక్తికి సూచికగా శృతులు పేర్కొన్నాయి. తంధీరా వాచ ప్రణవంతి సప్త అని ఋషులు పరబ్రహ్మతత్వాన్ని సప్త సంఖ్యగా పేర్కొన్నారు. అట్టి తత్వమే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు 16 కళలతో ప్రకాశించే పరిపూర్ణమైన పరబ్రహ్మ స్వరూపం. అత్యంత శక్తివంతమైనవిగా ప్రసిద్ధిగాంచినవిగా దత్తాత్రేయుని నామాలు 16. మహా మహిమాన్వితమైన దత్తాత్రేయ షోడశనామ స్తోత్రం ఎంతో శక్తివంతము ఫలప్రదము అయినదిగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాకుండా దత్తాత్రేయ మంత్రాల్లో షోడశాక్షరి మంత్రం ఎంతో ప్రభావవంతమైన మంత్రరాజం. ఈ మంత్రాన్ని అత్యంత యోగ్యుడు శ్రద్ధ కలిగిన వాడు పరమ సాత్వికుడైన సాధకునికి మాత్రమే ఉపదేశించాలని ఉపనిషద్వాక్యం. దత్తభక్త శిఖామణి అయిన విష్ణుదత్తుని పరీక్షించిన తర్వాత లోకోపకారం నిమిత్తం ఆయనకి ఈ షోడశాక్షరి మంత్రాన్ని దత్తస్వామి స్వయంగా ఉపదేశించారు. విష్ణుదత్తుడు ఈ మంత్రానుష్ఠాన ప్రభావం చేత అసంఖ్యాకులైన భక్త జనావళికి నిష్కామంగా కష్ట నివారణ గావించి వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. విష్ణుదత్తుని గురించి కార్తవీర్యార్జునునికి వివరిస్తూ దత్తస్వామి అతడిని మహానుభావునిగా అభివర్ణించారు. ఈ వివరాలు దత్తదర్శనం అనే గ్రంథంలో విపులంగా తెలుపబడినాయి. ఈరోజు మనం దత్తాత్రేయుని 16 అవతారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దత్తాత్రేయుని అవతారాలు 16. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క కళకు ప్రతిరూపమై దత్తాత్రేయుని షోడశకళ ప్రపూర్ణునిగా సనాతన గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. పూర్వం అంగీరస మహర్షి ఆశ్రమంలో తాపసేయిన పైలుని కుమారుడు వేదధర్ముడు అనే సుప్రసిద్ధ మహాతపస్వి బ్రహ్మజ్ఞాని ఒకరు ఉండేవారు. వారి వద్దకు ఎంతోమంది సాధకులు దేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఆయనకు శుశ్రూష చేసి వేద విద్యను అభ్యసించి పారమార్థిక తత్వాన్ని తెలుసుకునేవారు. వేదధర్ముని శిష్యులలో దీపకుడు అసామాన్యమైన గురుభక్తి కలిగి ఉండేవారు. అతడు గురువుగారు పెట్టిన ఎన్నో కఠోర పరీక్షలను దీక్షతో ప్రగాఢ గురుభక్తితో సమర్థంగా ఎదుర్కొని శిష్యాగ్రణిగా నిలిచాడు. వేదధర్ముడు దీపకుల వృత్తాంతం శ్రీ గురుచరిత్రలోని 2వ అధ్యాయంలో వివరించబడి ఉన్నది. దీపకుని అనన్య అసామాన్యమైన గురుభక్తికి సంతుష్టి చెంది వేదధర్ముడు వాత్సల్యాంతరంగుడై రహస్య దత్తాత్రేయ తత్వాన్ని సమగ్రంగా అతనికి వివరించి అనుగ్రహించాడు. అందులో భాగంగా దత్తాత్రేయుని షోడశావతార విశేషాలను వేదధర్ముడు దీపకునికి వివరించాడు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తెంబేస్వామి వారు దత్తాత్రేయుని 16 అవతారాలను గురించి జనబాహుళ్యానికి తెలియజేశారు. దత్తాత్రేయుని అవతార విశేషాలను స్మరించుకునే ఈ అంశాన్ని మీరు ఆ దత్తాత్రేయ అవతారము జయంతి ఎప్పుడు జరుగుతుందో మనం తెలుసుకుందాం. 1వ అవతారం యోగిరాజ అవతారం, 2 శ్రీ అత్రివరద అవతారం, 3 శ్రీ దత్తాత్రేయ అవతారం, 4 శ్రీ కాలాగ్ని శమనదత్త అవతారం, 5 శ్రీ యోగిజన వల్లభ అవతారం, 6 శ్రీ లీలా విశ్వంభర అవతారం, 7 శ్రీ సిద్ధరాజ అవతారం, 8 శ్రీ జ్ఞానసాగర అవతారం, 9 శ్రీ లీలా విశ్వంభరావధూత అవతారం, 10 శ్రీ అవధూత అవతారం, 11 శ్రీ మాయా యుక్తావధూత అవతారం, 12 శ్రీ ఆదిగురువు అవతారం, 13 శ్రీ శివరూప అవతారం, 14 శ్రీ దేవదేవ అవతారం, 15 శ్రీ దిగంబర అవతారం, 16 శ్రీ కృష్ణశ్యామ కమలనయన అవతారం. ఈ షోడశ అవతారాలు దత్తస్వామికి ఆయా సందర్భాల్లో జయంతులుగా కూడా జరపడం మనకు ఆనవాయితీగా ఉంది. ఈ 16 అవతారాలకు సంబంధించి వీలైనప్పుడల్లా ఒక అవతార ప్రాశస్త్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి అపురూపమైన అంశాలు మీ ముందుకు తీసుకుని రావడానికి ఆచార్య శ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. శ్రీ దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.